ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని తీర్పులో మీరు ఉంటారా, లేకపోతే దేవుని రెక్కల నీడలో మీరు ఉంటారా? ఎందుకంటే మోషే రాసిన కీర్తన చూస్తే దేవుడు మహత్కార్యములు ఎలా ఉన్నాయో దేవుడు ఎవరో వివరించుకుంటూ వచ్చాడు. దేవుడు చేయు కార్యాలు ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు. మోషేకి రాసిన ఇంకొక కీర్తన ఉంది, చాలా ఫేమస్ కీర్తన. ఏది చెప్పండి? 91వ కీర్తన. చాలామందికి తెలియదు 91వ కీర్తన మోషే రాసిందని. ఆయన రాశాడంత మాత్రం కాదు, ఎప్పుడు ఎక్కడ రాశాడు తెలుసా? దేన్ని ఉద్దేశించి రాశాడో తెలుసా? అది గ్రహిస్తే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉండి అది చెప్పగలుగుతావు. ఎందుకంటే చాలామందికి భయం వేస్తే 91 కీర్తన చదువుతారంట, రాత్రి పడుకోవాలంటే 91 కీర్తన చదువుతారంట, చెడుకలు వస్తే లేచి 91 కీర్తన చదువుతారంట. చూసి 91 కీర్తన చదివినంత మాత్రాన సాతాను పారిపోడా? లెట్స్ బి ఆనెస్ట్. జస్ట్ బికాస్ యూ రీచ్ 91 అంత మారిపోయింది అనుకుని పడుకుంటే దట్ ఇస్ ఫూలిష్నెస్. నీకేదో మనసులో సర్దుకుంటున్నావు. ఎందుకంటే 91 కీర్తన మొదటి వచనమే ఏంటి? మహోన్నతిని చాటున నివసించు వాడే. నివసించువాడు అన్నదప్పుడు నిలిచి ఉన్నవాడు కాదు. ఆ హీబ్రూ మాటలోకి వెళ్తే ఆ ఇంటిలో ఉన్నవాడు, ఆ ఇంటిలో జీవించేవాడు, పార్ట్ ఆఫ్ దట్ హౌస్, మెంబర్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటిలో తినేవాడు, ఆ ఇంట్లో నిద్రపోయేవాడు, ఆ ఇంట్లో జీవించేవాడు. ఇది మాట రాస్తానికి కీర్తన ఎప్పుడు రాశాడు? మోషే దేవుని ద్వారా ఆజ్ఞాపించబడి దేవుడు అంటాడు, అయ్యా నేను మీ మధ్యలో నివసించినట్లుగా ఒక గుడారాన్ని సిద్ధపరచు. ఒక గుడారాన్ని సిద్ధపరచినప్పుడు ఆ గుడారాన్ని ఏమని పిలుస్తున్నారు? ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలని అన్నాడు దేవుడు. దేవుడు అంటాడు, మీ ఇశ్రాయేలీల మధ్యలో, మీ క్యాంప్ మధ్యలో నేను ఉండాలి. ఆ 12 గోత్రాల మధ్యలో దేవుడు అంటాడు, ప్రత్యక్ష గుడారాన్ని స్థిరపరచు. ప్రత్యక్ష గుడారాన్ని స్థిరపరిచిన తర్వాత ఆయన దేవుడు చెప్పిన రీతికి అన్ని అభిషేకించిన తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన మోషే దేవుని సన్నిధి ఎప్పుడైతే చూశాడో అక్కడికి వెళ్ళినోడు అట్లా వెళ్ళి అక్కడ రాశాడేది. అప్పుడైతే ఆ 12 క్యాంప్స్ మధ్యలో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే అక్కడ నుండి కీర్తన రాశాడు, నాకు ఏ భయము లేదు, ఏ తెగులు సంభవించదని. కానీ ఈరోజు నువ్వు చెప్పగలిగింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నువ్వు కలిగిన వాడివైతే ఈ దేహం ప్రత్యక్ష గుడారమైంది. అవునా కాదా? మనం చూసినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఈరోజు దేహానికి ఎలా చెప్పాలంటే, చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఇది చూసినప్పుడు ఈ సే ద అవుటర్ కోట్. ఈ అవుటర్ కోట్ చూసినప్పుడు మన దేహానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఈ అవుటర్ కోట్ ప్రత్యక్ష గుడారాన్ని ఎంటర్ అయిన వెంటనే బలిపీఠం కనబడుతుంది. ఈ బలిపీఠానికి సాదృశ్యం ఏంటి? దేవునికి అంగీకారమైన బలు వాళ్ళే. ఈరోజు దేవుడు మాకు ఏం తెలియజేస్తుంది? సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకో. సో ద మూమెంట్ యు ఎంటర్, సాక్రిఫైస్. నీ జీవితాన్ని సాక్రిఫైస్, నీ క్రియలు సాక్రిఫైస్, నీ ఆశల తలంపుల సాక్రిఫైస్. దేవునికి అంగీకారంగా బ్రతుకు. రెండోది దేవుని వాక్యము. ఈ గంగాలము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అఫ్కోర్స్ కడగబడతాము దేవుని వాక్యము ద్వారంగా. ఉతక స్నానము, దేవుని వాక్యము నీరు లాంటిది, దేవుని వాక్యము రొట్టె లాంటిది. దేవుని వాక్యం ద్వారంగా మనల్ని మనం చూసుకునే అద్దము లాంటిది. దేవుని వాక్యం ద్వారంగా మనము బలపరచబడాలి. సో నీ శరీరంలో చూసినప్పుడు లివ్ ఎ సాక్రిఫైస్డ్ లైఫ్, లివ్ వర్డ్ బేస్డ్ లైఫ్. అర్థమవుతుందా? వాక్యము కలిగి బ్రతుకు, సమర్పించుకుని జీవించు. దాన్ని నెక్స్ట్ చూస్తే ప్రత్యక్ష గుడారం రెండో భాగము ద ఇన్నర్ కోట్. ఇది అవుటర్ కోట్ అంటాం, నీ శరీరం సాదృశ్యం. ద ఇన్నర్ కోట్. ఇన్నర్ కోట్ అన్నప్పుడు నీ మనసుకు సాదృశ్యంగా ఉంది. ఇది నీ మనస్సు. నీ మనసు అన్నదప్పుడు చూస్తే ఈ ఇన్నర్ కోట్లో చూస్తే 3 ఉంటాయి. ఒకటి సమూహాల రొట్టెల వల్ల, అంటే 12 గోత్రాలకి 12 రొట్టెలు. అగైన్ నీ జీవితంలో దేవుని వాక్యము నీ మనస్సులో ఉండాలి, నీ హృదయంలో చెక్కబడాలి. యు నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఇన్ యోర్ మైండ్, ఇన్ యోర్ హార్ట్. ఎందుకంటే హృదయము
దేవుని వాక్యం చదువుతున్న ద్వారా నూతన పరచబడాలనేది చూస్తున్నాము దేవుని వాక్యం నుండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీపస్తంభం ఉంటుంది. 7 దీపస్తంభం ఐజియాలో మనం చూసినప్పుడు 7 fold స్పిరిట్ మేనిఫెస్టేషన్, 7 స్పిరిట్ మేనిఫెస్టేషన్గా చూస్తాం. ఏంటి? దేవుని 7 ఆత్మ, దేవుని 7 ఆత్మకి సాదృశ్యంగా ఇక్కడ ఉందంటే పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ జ్ఞానము, పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మను కలిగిన వాడు దేవుని ఎడల భయం కలిగిన వాడిగా ఉంటాడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాడు ఉంటాడు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇది ధూపవేదిక. నీ మనసులో ధూపవేదిక అనేటప్పుడు ఇంటర్సెషన్, కమ్యూనియల్ ప్రేయర్, దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థన చేయి. ప్రకటన గ్రంథంలో చూస్తూ వచ్చాము, భక్తుల ప్రార్థన ఆయన బలిపీఠం దగ్గర చేరుతాం, భక్తుల ప్రార్థన ఆయన సింహాసనం దగ్గరకు వస్తాం, భక్తుల ప్రార్థనలు ఆయన దగ్గర చేర్చి పెట్టబడతాం. నీవు యథార్థంగా హృదయ శుద్ధితో ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం జరిగించేవాడు. నెక్స్ట్ మనం చూస్తున్నాం అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ కేవలం ఆర్క్ ఆఫ్ కవెనెంట్, మందసపు పెట్టి. ఆ మందసపు పెట్టి పైన చూస్తే 2 కెరూబులు ఉంటాయి. రెక్కలు ఇట్లు పెట్టి వారి తలని మధ్యలోకి చూస్తారు. 2 కెరూబులు మధ్యలోకి చూస్తాం. ఆ మధ్యలో రక్తము చిందించే స్థలము కరుణాపీఠం అని పిలబడుతుంది. కానీ ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసపు పెట్టి లోపల ఏముంది? 10 ఆజ్ఞల పలకలో అహరోను చిగురించిన కొమ్మ, నెక్స్ట్ మన్నా. ఏంటి 3 ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన నియమంలో. యు సీ గాడ్ ఇస్ వెరీ క్లియర్. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఆజ్ఞలు లేవు, దేవుని వాక్య నియమాలు లేవు, ఆత్మన్వరంగా ఉంది కాబట్టి నువ్వు ఎట్లా బ్రతికేయచ్చు. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలు చేయిస్తూ, ఆత్మ నియమము చొప్పున. పరిశుద్ధాత్ముడు ఏదో వచ్చి కొత్తగా చెప్పేది కాదు, దేవుడు చెప్పిన మాటని నీకు లోబడినట్లుగా చేయిస్తాడు. ఆమేన్. దేవుడు చెప్పినది నీ అంతటా నువ్వు చేయలేవు కాబట్టి పరిశుద్ధాత్ముడు నీకు చేసేలాగా చూపిస్తాడు. దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ గమనిస్తే ఈ ఇన్సైట్లో చూసినప్పుడు 10 ఆజ్ఞల పలక దేవుని వాక్య నియమములు, దేవుని హృదయ తలంపులు, దేవుని ఆశ. ఏమైతే దేవుడు నీతో ఉంటాడు, ఏం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇది కలిగి నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఈ అతి పరిశుద్ధ స్థలం నీ ఆత్మకి సాదృశ్యం. నీ శరీరానికి అవుటర్ కోట్, నీ మైండ్కి ఇన్నర్ కోట్. అతి పరిశుద్ధ స్థలం నీ ఆత్మకి సాదృశ్యం. దేవుడు వాకి తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి ఉంటాడంట, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో బలపరుస్తాడంట. సో పరిశుద్ధాత్ముడు మనతో కలిసి ఉంటాడనేది అక్కడ చూస్తున్నాము. అక్కడ చూస్తే అహరోను చిగురించిన కొమ్మ అంటే ఆల్వేస్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ సీమ్డ్ ఇంపాసిబుల్. అయిపోయింది, ఇంకా జరగదు, ఇంకా రాదు, ఇంకా చచ్చిపోయింది, ఇంకా కుదరదు అన్నదాన్ని ఏదైనా నీ జీవితంలో దేవుడు చిగురింపజేశాడా? కొంతమందికి చేశాడంట. ఎంతమందికి చేశాడో చేతులు హల్లెలూయా చెప్తారా? జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటి? మన్నా. దేవుడు అంటాడు జ్ఞాపకం చేసుకో. ఎడారిలో దిక్కు లేని సమయంలో, ఆహారం లేని చోట, సహాయము లేని చోట, ఏ మేలు లేని చోట, ఎవరు ఆదరించని చోట నీకు నేను ఎలా మన్నాను కురిపించాను జ్ఞాపకం చేసుకో. నా ప్రొవిజన్ నీకు చాలు, నా సహాయం నీకు చాలు. నీ జీవితంలో నేను చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన దేనిని మరొక చెప్తాం. ఎన్ని జ్ఞాపకం చెప్పు? బోల్డ్ అని. ఎన్ని చెప్పు? బోల్డ్. బట్ దెన్ మన ఆత్మ ఎప్పుడు రిమైండ్ చేసుకోవాలంట. గాడ్ ఇస్ సెయింగ్ రిమెంబర్. ఈరోజు క్రీస్తు యేసు ద్వారంగా ఆ పరిశుద్ధాత్ముడు ఆ కరుణాపీఠంలో అక్కడ ఆసీనుడు అవుతున్నాడు అన్నదప్పుడు చూస్తే ఎలాగంటే అక్కడ గొర్రెపిల్ల రక్తం చిందించబడాలి. ఈరోజు క్రీస్తు యేసు రక్తం నీ హృదయం పైన ఉంటే, క్రీస్తు యేసు రక్తం నీ జీవితం పైన ఉంటే, అదే పరిశుద్ధాత్ముడు నీలో, నీ పైన, నీతో ఉంటాడు. ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు దేవుని ద్వారముగా నీవు బలపరచబడిన వ్యక్తి అయితే ఆయనని కీర్తిస్తాం, ఆరాధిస్తాం మానం.
ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి అయితే ఆయనను త్యాగపూర్వకంగా ఆరాధిస్తావు. ఇందుకు ఇప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే పరలోకంలో ఆలయము చూస్తున్నాం, పరలోకంలో ఆలయము, పరలోకంలో ఆరాధన, పరలోకంలో బలిపీఠం, పరలోకంలో ధూప వేదిక, పరలోకంలో 7 దీపస్తంభం, పరలోకంలో ఏం చూస్తున్నాం? ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన పెట్టి చూస్తున్నాం. అంటే ప్రతిదీ దేవుడు అక్కడున్నదే ఈ భూమిపైకి ఒక షాడోగా ఇచ్చాడు, అంటే ఒక మినిచర్గా ఇచ్చాడు, ఒక కాపీగా ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. దీనిని బట్టి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆయన రాజ్యాన్ని అర్థం చేసుకోవాలని. కానీ ఈరోజు చాలామంది ఇన్ని పాత నిబంధన వద్దులేండి, కొట్టేయండి అంటే పరలోకంగా బిక్కు బిక్కు అంటారండి. ఇదేంటిది? అక్కడ ఉన్న దూత అడగాలంటే ఎప్పుడు చదవలేదు వాక్యం? దేవుడు ఎందుకు పెట్టాడు, ఏం కోరుతున్నాడు, ఏం చేయాలో తెలీదా? ఈరోజు జ్ఞాపకం చేసుకో. మందసభ పెట్టి నీలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. నీ జీవితము ఆయనకు అంగీకారంగా ఉండాలి, నీ జీవితము ఆయన మహిమాత్మే ఉండాలి. బైబిల్ చూసినప్పుడు అండి, ఇక్కడ వీరు ఏం చేస్తారు చూడండి, దేవుని కీర్తిస్తూ మహిమపరుస్తూ, గ్రేట్ అండ్ మార్వెలస్ ఆర్ యువర్ వర్క్స్ లార్డ్ గాడ్ ఆల్మైటీ, జస్ట్ అండ్ ట్రూ ఆర్ యువర్ వేస్. నీ మార్గములు సత్యము, నీ మార్గములు యథార్థమైనవి, నీవు చేయి కార్యాలు గణపతి. అక్కడ మంచి స్టేట్మెంట్ ఉండదు. ఓ కింగ్ ఆఫ్ ద సైన్స్, తెలుగులో ఎలాగుంది? యుగములకు రాజా. యేసు రాజు అనేది బైబిల్లో మరలా ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఓ కింగ్ ఆఫ్ ద సైన్స్ మరలా చూస్తున్నాం. తర్వాత చూస్తాం ప్రకటన గ్రంథంలో రాజుల రాజుగా. ఆయన టైటిల్ ఏంటి? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, అంటే యేసు రాజు. ఇంకా ఇక్కడ చూస్తూ ఈ డీటెయిల్స్ చదువుతూ వస్తూ ఉంటే, హూ షల్ నాట్ ఫియర్ యూ ఓ లార్డ్. నీకు భయపడని వాడు ఎవడో? ఆ భయపడని మాట ఇందాక చెప్పాను, ఫీబియో, గ్రీక్ వర్డ్. ఏంటి ఆ మాటకి భయపడని వాడు అంటే? అక్కడ నిన్ను గౌరవించని వాడు ఎవడో, నీ ముందు వనకని వాడు ఎవడో. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ ఫియర్ గాడ్? ఇదే బైబిల్ అదే అంటుంది కదా. ఓ మానవుడా, నువ్వు దేవుడికి భయపడుతున్నావా? తగ్గించుకుని బ్రతుకు. దేవుని భయం లేనివాడు నా ఇష్టం, నా జీవితం, నేను, నాది, అదే బ్రతికేది. కానీ దేవుని ఎడల భయం కలిగిన వాడు తగ్గించుకుని దీనత్వంతో బ్రతుకుతాడు. ఇక్కడ చూస్తూ ఈ మాట చెప్పుకుంటా వస్తే, ఫర్ యూ అలోన్ ఆర్ హోలీ, సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వాడివి, నీకు సాటి ఎవరు లేరు, నీ పోలి వంటి వారు ఎవరు లేరు, నీలాంటి కార్యములు ఎవరు చేయలేరు. ఇంకా అక్కడ మాట చూస్తే, ఫర్ ఆల్ నేషన్స్ కమ్ అండ్ వర్షిప్ బిఫోర్ యూ. ప్రతి ఒక్కరు నీ ముందు వచ్చి నేను నమస్కరించవలసిందే, ఆరాధించవలసిందే. దాని తర్వాత చూస్తే 5వ వచనం చదువుతానండి కొంచెం బిగ్గరగా. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఆలయం తెరవబడిందంట పరలోకంలో. పరలోకంలో ఆలయం ఉందా? చూస్తున్నారా? పరలోకంలో ఆలయం తెరవబడిందంట. తెరవబడిందప్పుడు ఏమవుతుంది చూడండి. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమును అనే రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఈ మాట చదివినప్పుడు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాట్ ఐ సీ ఐ విల్ టెల్ యూ. ఆలయంలో నుండి దూతలు వస్తామేంటి, ఆలయం నుండి తెగులు తీసుకుని వస్తామేంటి? ఈ మాట అర్థం అవ్వాలంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుని ఉగ్రత అనేటప్పుడు లాస్ట్ వీక్ కూడా చూసాను, మరలా చెప్పి ముగిస్తున్నా. ఏంటంటే దేవుని ఉగ్రత గురించి మాట్లాడినప్పుడు దేవుని కోపం మనకి ఎట్లా ఉంటుందంటే, మన మైండ్ మనుషుల పర్స్పెక్టివ్లో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మంత కామ్ ఎవరు లేరు, కానీ అమ్మకు కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. నాన్న మాత్రం ఏంటి తక్కువ, నాన్న కోపం వచ్చింది అనుకో, ముందు వెనకాల చూడాలంట, ఉతికి పడేస్తాడంట, అంతే కదా. బట్ దెన్ దేవుని ఉగ్రత అన్నప్పుడు నువ్వు అలాగనుకుంటున్నావు అంటే యువర్ రాంగ్. గాడ్ ఈజ్ నాట్ రియాక్టింగ్ అవుట్ ఆఫ్ ఎమోషన్. ఇక్కడ వీరు తెలియజేసేది దేవుని ఆలయములో నుండి తెగుళ్ళుతో బయటికి వస్తున్నారు అన్నదప్పుడు అర్థం ఏంటంటే, దేవుని ఆలయంలో దేవుని తీర్పు. అక్కడ ఆ మాటకి సాదృశ్యం ఏం చూపిస్తుందంటే,
దేవుడు న్యాయాధిపతి, దేవుడు జడ్జ్. అదే స్టార్టింగ్లో చూసాం. న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, బీమా మీద కూర్చొని ఉన్నాడు. ఆయన బీమాలో కూర్చుని, అంటే సింహాసనంలో కూర్చుని, ఇదిగో వాదిస్తూ ఉన్నారు. వాదనలు జరుగుతూ ఉన్నాయి. అపవాది నాశనం పలుకుతూ ఉన్నాడు. నీ పక్షాన విజ్ఞాపన చేసే యేసు ప్రభు కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన పక్షాన వ్యాధించే ప్రభు ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనకు అనుగ్రహించిన విడుదల జయం ఉంది. You see, when God is giving time, which means grace, కృపా కాలంలో మనం ఉన్నాము. కృప అనుగ్రహించబడింది, కృప మనకు ఉంది. కాబట్టి ఈ కృపా కాలంలో అనుగ్రహించబడిన సమయంలో నీ జీవితాన్ని సరిదిద్దుకుని బ్రతకవలసిన విధానంలో బ్రతుకు. కృపా కాలంలో నువ్వు నిర్లక్ష్యపరుస్తే అది ఎంతకాలం అంటే ట్రయల్ పీరియడ్. అది అంటే ఈ కోట్ల వాదన టైం. అది ఈ కోట్ల వాదన జరుగుతుంది. దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాను, ఇక చూస్తున్నాడు. ఇంకా ఏమాత్రం లేదనుకో, జడ్జిమెంట్ పాస్ట్ అంతే. అంటే ఇంకా ఫైనల్గా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుని ఉగ్రత అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుని ఉగ్రత అనేటప్పుడు ఇదిగో, ఇంకా ఎవరెవరైతే నా కుమారుడు రక్తాన్ని అంగీకరించలేదో, ఇంకెవరెవరైతే కడగబడలేదో, ఇంకెవరెవరైతే విమోచించబడలేదో, ఇదిగో ఎత్తబడేవారు ఎత్తబడ్డారు. గురుగులు గోధుమలు సపరేట్ చేయబడ్డాయి, గొర్రెలు మేకలు సపరేట్ చేయబడ్డాయి. ఇదిగో కుమారుడు పక్షాన ఉన్న వారందరూ అంగీకరించబడ్డారు, ఎత్తబడ్డారు. ఇప్పుడు తీర్పు. ఆ తీర్పు అన్నప్పుడు ఉగ్రత అని కనబడుతుందంటే, ఇదిగో ఇలాంటి కార్యములు చేసిన ఈ భూమికి, ఇలాంటి జీవితాలు బ్రతికిన ఈ భూమికి రావాల్సిన ఈ శిక్ష చివరి చూడండి. కోర్టులో జడ్జు ఇటువైపు గిల్టీ తెలిస్తే దానికి తగిన శిక్షణ ప్రకారము పలానా శిక్ష వీరికి కలుగుతుంది అని ప్రకటించి సుత్తని కొడతాడు. ఆ సుత్త కొట్టాడు అనుకో, ఇంకేమైనట్టు? కేస్ క్లోజ్డ్ అంటే ఇంకా పరిణామాలు ఎదుర్కో, శిక్షని ఎదుర్కో, ఎవడు తప్పించలేడు. ఇక్కడ చూసినప్పుడు అదే. అందుకనే మొదటి వచనంలో రాయబడుతుంది, 7 ఉగ్రతలు, తెగుళ్ళు, సంపూర్ణమైన తీర్పు, గాడ్స్ ఫైనల్ జడ్జ్మెంట్. ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ వారం చూస్తాం. దేవుడు రాక ఆలస్యమైతే ప్రభు కృపణిస్తే ఎలాగా 7 ఉగ్రతలు, దేవుని సంపూర్ణ తీర్పు ఈ భూమి పైన కుమ్మరించబడుతుందో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ మనం చెప్పుకోగలిగింది ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు ఆత్మ నియమం చొప్పున పాప మరణ నియమాల్ని జయించే అవకాశం ఉంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ వి ఫినిష్. దేవుడు కృప కనికరం కలిగిన దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవకాశంలో తరుణాలను అనుగ్రహించే దేవుడు. ఈరోజు గుర్రపిల్ల రక్తం ద్వారా కడగబడినాను, నేను కడగబడి ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతావా? అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడ్డాను అని ధైర్యంగా చెప్పగలుగుతావా? క్రీస్తు రక్తము నన్ను నూతన సృష్టిగా మార్చింది అని ధైర్యంగా చెప్పగలుగుతావా? నేను క్రీస్తు రక్తం దూరంగా, గొర్రెపిల్ల రక్తము దూరంగా సాతాన్ని, లోకాన్ని, ద బీస్ట్, లోకపు సిస్టాన్ని నేను జయిస్తాను అని చెప్పగలవా? శ్రమల్లో నిలబడగలుగుతున్నావా? పోరాటంలో నిలబడగలుగుతున్నావా? అర్థం కాని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మగలుగుతున్నావా? ఈరోజు నీవు ఉన్న పాటున క్రీస్తుతో నిబంధన చేయబడిన వాడిగా నిలబడి ఉన్నావా? ద ఫైనల్ స్టేట్మెంట్ ఐ కెన్ సే, అంచె దినపు సూచన చూస్తున్నాము. సంగమా మేలుకో, దేవుని రాక కొరకు సిద్ధపడుండు. విడవబడిన వారికి ఎలా ఉంటుందో ఈ ముద్రలు చూస్తున్నాం. వచ్చే వారం చూస్తాం. నువ్వు విడబడ్డావంటే ఆయన ఉగ్రతను నువ్వు అనుభవించుకోవాలి. నాకు 100% విశ్వాసం, క్రీస్తునందున్నవాడు విడబడడు. ఎలాగైతే ఎర్ర సముద్రంలో నుండి దేవుడు తన ప్రజల్ని బయటికి తీసుకెళ్ళిపోయాడో, శత్రువుల్ని, ఐగుప్తుల్ని, ఫరో సైన్యాన్ని అలాగ ముంచి కొట్టిపడేశాడో, ఆయన రాకడ కూడా, ఆయన ఉగ్రత ప్రారంభమవుతాం ముందు. ఎందుకంటే వీరు కూడా అక్కడ నిలబడి కీర్తిస్తున్నారు కదా. దేవుడు తన సంఘాన్ని భద్రపరుస్తాము, లోకం పైకి తన ఉగ్రతను పంపిస్తాము. దట్ ఇస్ ద ఎవిడెన్స్. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియో లేదు.
ఇదిగో దయచేసి తలలోంచి ఈ కొద్దిసేపు దయచేసి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారంగా, దేవునికి లోబడేవారుగా, దేవుని శక్తిని కలిగి జీవించే వరకు ఉన్నామా చూద్దాం, పరీక్షించుకుందాం. ఈరోజు ఒకే మాటకి మీరు జవాబిచ్చుకోండి. దేవుని మహిమ నీలో నీతో ఉందా? ఆ బోరధ్వని శబ్దానికి నువ్వు ఎత్తబడతావా? ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావా? ఈ అధ్యాయం చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఇంకా సింహాసనం పైన ఉన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, జయమిచ్చే దేవుడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అదే సమయంలో మనం చూస్తున్నాము, దేవుని ఉగ్రత బయలుదేరతానికి ముందుగా అక్కడ దేవుని సింహాసనం ముందు నిలబడి ఆరాధిస్తున్నారంట. నీ జీవితంలో ఆరాధన ఉందా? సమర్పణ ఉందా? పరిశుద్ధమైన జీవితం ఉందా? దేవుని ఎడల భయం కలిగి బ్రతుకునే దేవుని నాకు తెలియజేస్తుంది. ఇదిగో ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోలే. రాజీ పడుతున్నావా నువ్వు? ఐ యు కాంప్రమైజింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? రాజీ పడుతూ జీవిస్తున్నావా? ఇదిగో ఇదితో కేవలం ఆలయానికి వచ్చి పోదాం అనుకుంటున్నావా? లేకపోతే నిజంగా దేవుని ఆరాధించే జీవితం కలిగి ఉన్నావా? దేవునికి సమర్పించుకునే జీవితం కలిగి ఉన్నావా? దేవుడు నాకు తెలియజేస్తున్నావు, మానవుడా, దేవునికి భయపడవా? ఈరోజు దేవుని భయం నీలో ఉందా? ఈరోజు దేవుని భయం కలిగి జీవిస్తున్నావా? ఇదిగో మీరు పరీక్షించుకుంటే మిమ్మల్ని అడగాలి, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? ఏర్పరచబడిన వాడిగా బ్రతుకుతున్నానా? లేకపోతే లోకంతో కలిసిపోయి ఉన్నానా? లోకస్తులకి నాకు తేడా ఉందా? పాప జీవితానికి నాకు తేడా ఉందా? వారి మాటలకి నా మాటలకి తేడా ఉందా? వారి తలంపులకి నా తలంపులకి తేడా ఉందా? దేవుని బిడ్డగా దేవుని సొత్తుగా బ్రతుకుతున్నానా? నా దేహం దేవుని ఆలయం అని గ్రహిస్తున్నానా? యేసు ప్రభు చెప్పిన మాట, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఎవడైనను ఏం చేస్తున్నాడు? తన ఆలయాన్ని పాడు చేస్తా, ఆయన పాడు చేస్తాడంట. జాగ్రత్త. ఈరోజు క్రీస్తు రాకడ సమీపంగా ఉందండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. తీర్పు సిద్ధంగా ఉంది. రెడీ రెడీ రెడీ. అయ్యో, ఈరోజు దేవుడు ఇంకా కృపాకాలాన్ని ఇచ్చాడు, కానీ ఎక్కువ సమయం లేదు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు క్రీస్తునందు నీవు నిలిచి, క్రీస్తునందు నువ్వు ఫలిస్తే నువ్వు క్రీస్తుతో పాటు ఉంటావు. నిత్యత్వం ఆయనతో పాటు ఉంటావు. ఇదిగో యేసు ప్రభువే అధికంగా తన బోధలో నరకం గురించి, తీర్పుని గురించి మాట్లాడుతూ వచ్చాడంటే, ఎందుకంటే నువ్వు దాని నుండి తప్పించబడాలని ఈ ప్రకటన గ్రంథం కూడా మరలా తెలియజేస్తూనే వస్తున్నాడు. దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడాలని, దేవుని కోపము నుండి నువ్వు తప్పించబడాలని, దేవుని శిక్ష నుండి నువ్వు తప్పించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో పరీక్షించుకోదాం. We are in the time of grace, opportunity to change, power to say no to sin. పాపానికి నో చెప్పే శక్తి అనుగ్రహించబడుతుందంట మనకి. అడుగుదామా, నీ కృపలో నన్ను జీవించే, నీ శక్తితో నన్ను బ్రతికింపజేయి. నాకు నీవు కావాలి ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా జీవితమే సమర్పణ అయ్యా. నా జీవితంలో నువ్వు చాలు ప్రభువా. నీకు సాటి ఎవరు లేరు, నీ పోలి వంటి వారు ఎవరు లేరు, నీలాంటి కార్యములు ఎవరు చేయలేరు. నువ్వు అద్భుతకరుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు సర్వం శాసించే దేవుడివి, నీ మాట చొప్పున సమస్తం జరిగించే దేవుడివి. అడుగు దేవుడిని, అడుగు దేవుడిని, చెప్పు, దేవుడికి సమర్పించుకో. అడుగు దేవుడి కార్యాలు జరగాలి నీ జీవితంలో. అడుగు దేవుడి శక్తి కనబరచబడాలి నీ జీవితంలో. అడుగు దేవుడి ఆత్మ కార్యము ఈరోజు నీ జీవితంలో జరిగిస్తానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అడుగు 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 అడుగు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఏ స్థితిగతుల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ రీతికి వచ్చిన వారు ఎరుగున్న దేవుడు అయ్యా. ఒక్కొక్కరిని చూడు ప్రభా, ప్రతి స్థితిని చూడు, ప్రతి గతిని చూడు, ప్రతి బ్రతుకును చూడు. నువ్వు అద్భుతకరుడివి, నువ్వు ఆశ్చర్యములు జరిగించేవాడు. యు డూ గ్రేట్ అండ్ మార్వెలస్ వర్క్స్ లార్డ్. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. ఈరోజు నీ నిబంధనలో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరిని నూతన పరిచయ, బలపరిచయ, పునరుద్ధానపు శక్తితో నింపు ప్రభా. నీకు అంగీకారంగా, గనులుగా, నీకు ఇష్టలుగా నేను మహిమపరిచే వారికి చేయమని అడుగుంటాను. దేవా, ఈ ఆలయంలో ఎట్టి స్థితిగతుల్లో వచ్చిన వారైనా కూడా నీ సన్నిధిలో అయ్యా, నీ వాక్యాన్ని తెలియజేయబడిన రీతిగా సియోనులో విడుదల ఉందని,
దెర్ ఇస్ డెలివరెన్స్ ఆన్ ద మౌంట్ జయాన్. ఇదిగో ప్రభా, నువ్వు ఉన్న స్థలము సీయోనయ్యా, నువ్వు నివసించే స్థలము సీయోనయ్యా. దేవా, ఈరోజు మా మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవా, ఇదిగో బంధించబడిన వారి జీవితంలో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. దేవా, నీవే నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించు. అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. నీవు బలపరుస్తే సమస్తము సాధ్యమే. మూయబడిన జీవితాలు, మూయబడిన పరిస్థితులు, మూయబడిన అవకాశాలు, మూయబడిన బ్రతుకుల్ని చూడు ప్రభువా. ఇదిగోనయ్యా, ఈ క్షమనామం ప్రకటిస్తున్నామయ్యా. ఎఫ్ఫతా అని యేసు నామములో ప్రకటిస్తున్నాను. ప్రతి మూయబడిన జీవితములు తలుపులు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. దేవా, లేవనెత్తు, బలపరచు, స్వస్థపరచు అయ్యా. శరీరంలోనే, మనసులోనే ఏం గాయపరచబడ్డాయో, ఎవరి ద్వారా గాయపరచబడ్డాయో, అపవాది ఏ రీతిగా నాశనాన్ని చేస్తున్నాడో నువ్వు ఎరుగున దేవుడివి. నువ్వు సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చిన దేవుడు అయ్యా. నువ్వు దొంగ దోచుకోవడానికి, నాశనం చేస్తానికి, హత్య చేస్తానికి వస్తున్నాడు, కానీ నువ్వైతే సమృద్ధి జీవం. ఎదుగునయ్యా, ఎవరెవరి జీవితంలో అయితే ఏమేమి నాశనములు అయితే ఉన్నాయో ఇప్పుడే ప్రభా, నీ పునరుద్ధానపు శక్తి ద్వారంగా చచ్చిన పరిస్థితుల్లో, అయిపోయిన పరిస్థితుల్లో, ఆగిపోయిన కార్యములు ఇంకా అవ్వదు అన్ని దిగులతో, నిరుత్సాహంతో, ఎవ్వరూ చేయలేరన్న నిరుత్సాహంతో ఉన్న పరిస్థితుల్లో అన్నిటిలో పునరుద్ధానపు శక్తి ద్వారముగా నూతన ప్రారంభము, తిరిగి ఉజ్జీవము, తిరిగి నూతన జీవితము, తిరిగి కుటుంబములు కట్టబడతాం, తిరిగి వివాహాలు నిలబడతాం, తిరిగి అద్భుతములు జరుగుతాం. నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. ఇదిగో ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. వి బిలీవ్ లార్డ్, యు ఆర్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. యు డూ ద ఇంపాసిబుల్ లార్డ్. నువ్వు చెప్పి చేస్తావు, అసాధ్యమైంది చేసి చూపిస్తావు ప్రభా. నువ్వు అద్భుతకరుడు, నమ్ముతున్నావు. ఈరోజు ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితులు వచ్చిన వారు నైనా, నీ ఎంతో విశ్వాసంతో ఉన్న వారిని చూడు, బలపరచు, నిలబెట్టు, వాడుకు. నీవే సమస్తంలో కృపనిచ్చి, దృష్టినిచ్చి, శక్తినిచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.